అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. నాకే ఎందుకింత కష్టాలు? నా కుటుంబానికే ఎందుకింత కష్టాలు? నా ఫ్రెండ్‌కే ఎందుకింత కష్టాలు? ఇన్ని కష్టాలు మా బిడ్డలకెందుకు? అని మనం మనలో చాలామంది చాలా సార్లు మదన పడుతూ ఉంటాం. మాకే ఎందుకింత కష్టాలు? దేవుడు మాకేమిచ్చాడు? అని గూడా చాలా సార్లు అనుకుంటా ఉంటాం. అవునా కాదా మిత్రులారా? నాకైతే ఈ విషయం చాలా సార్లు నా మనసులో చాలా గట్టిగా అనిపిచ్చింది. నేను ఎవరికీ తెలిసి ఏ పాపము చేయలేదు. మాకే ఎందుకిన్ని కష్టాలొస్తున్నాయి? నా నా స్నేహితులకి, సన్నిహితులకే ఎందుకిన్ని కష్టాలు? భగవంతుడు నాకేమిచ్చాడు అని చాలా సార్లు అనిపిస్తా ఉంటది. మీకు గూడా ఈ విషయం చాలా సార్లు మీరు మనసులో మనస్ఫూర్తిగా అనుకునే ఉంటారు. అయితే మనందరం ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భగవంతుడు నాకేమిచ్చాడు? భగవంతుడు నాకేం చేశాడు? నేను కార్తీక మాసంలో శివుడికి పూజ చేస్తున్నానే, శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేస్తున్నానే, మాఘమాసంలో శివకేశవులకి ఉపవాస దీక్షలు కూడా చేస్తున్నానే, ప్రతి సోమవారం గుడికెళ్ళి కొబ్బరికాయ కొడుతున్నానే, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికెళ్తున్నానే, ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి గుడికెళ్తున్నానే, గురువారం సాయిబాబా గుడికెళ్తున్నానే. ఇలాగా మనలో చాలామంది ఇలాగా మనసులో చాలా సార్లు అనుకుంటా ఉంటారు. కష్టాలు మనుషులకు గాక ఎవరికొస్తాయి? కష్టాలొస్తాయి. కష్టకాలం గూడా వస్తది. అయితే మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, అంధుల పాఠశాలకెళ్ళాం నిన్న మేమందరం కలిసి. అసలు చూడటానికి చూపు లేకుండా వాళ్ళు జీవితం సాగిస్తున్న విధానం చూసాం మేము నిన్న. అంధులు మనకి రంగులు తెలీవు, ప్రపంచం తెలీదు. కానీ మనం బతకాలి. చూపు లేకుండా వాళ్ళు బతుకుతున్న తీరు చూశాక అంతర్మథనం మొదలైంది మనకి. భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. చూపు అంటే చూపు కంటి చూపు ఎంత గొప్పగా మనం చూడగలుగుతున్నాం, రంగులు విశ్లేషించగలుగుతున్నాం, ఎదుటి వారిలో భావాలు, హావభావాలు చూడగలుగుతున్నాం. చాలా మందికి దొరకంది కంటి చూపు మనకు ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడికి మనం పూర్తిగా రుణపడి ఉండాలి. అంటే కళ్ళు ఉన్నంత మాత్రాన జీవితాంతం చూడగలుగుతామని కాదు. మనకి ఇంతకంటే కళ్ళల్లో ఉండే లెన్సుల కంటే ఎంతో ఖరీదైన లెన్సులైనా వాటి మరమ్మతులకి, వాటి జీవితకాల మరమ్మతులకు చాలా జరుగుతా ఉంటాయి. కానీ కడవరకు కంటి చూపు ఉంది చూసారా మనతో? ఈ చూపిచ్చింది ఎవరు? భగవంతుడు. భగవంతుడికి మనం జీవితాంతం రుణపడి ఉండాల్సిందే. అలాగే చెవులు, వినికిడి శక్తి. ఏ శబ్దమైనా మనం వినగలుగుతున్నాం. వినలేని వారు చాలా మంది ఉన్నారు. ఇంత చక్కగా చెవులు పనిచేసే ఈ హియరింగ్ సెన్స్ మనకెవరు ప్రసాదించారు? మన పుట్టుకతో పాటే వచ్చిన మనకి ఈ హియరింగ్ సెన్స్, అలాగే స్మెల్లింగ్, టేస్టింగ్, నాలుక ఎన్ని రకరకాల రుచులు కోరుకుంటుందండి మన జీవితంలో. అట్లాంటి రుచులు ఏ కర్మాగారం అయినా తయారు చేసి ఇవ్వగలుగుతుందా మనకి? ఇవ్వలేదు. నాలుగుకున్న మరొక అత్యద్భుత లక్షణం మాట్లాడటం. ఎంత వినసొంపుగా విలక్షణంగా మాట్లాడగలుగుతున్నాం అంటే మనం, ఇది కూడా మనకి భగవంతుడిచ్చిన స్పెషల్ సెన్సెసే. హియరింగ్ కానీ, స్మెల్లింగ్, టేస్టింగ్, మాట్లాడటం ఒక అద్భుతమైన కళ. అలాగే గుండె కవాటాల్లో పనితీరు, రక్త ప్రసరణ, ఏ పంపింగ్ విధానం, ఏ మెషినరీ, ఏ మోటార్స్, ఇలాగ చివరి దాకా గుండె కొట్టుకుంటా ఉంటేనే మనం బ్రతకటం. మన జీవనం ఎప్పుడైతే అది ఆగిపోతుందో అప్పుడు మన మరణం. అంటే ఇంతటి గొప్ప అద్భుతమైన శక్తులు. అసలు మన శరీరం 70% నీటితోనే నిండిపోయింది, మనందరికీ తెలుసు. మన శరీరంలో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి? స్వెట్ పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. అలాగే ఇన్లెట్, మా నోటి ద్వారా, మౌత్ ద్వారా నవరంధ్రాలు అంటాం కదా. నవరంధ్రాలు ఉన్నా కూడా ఒక్క చుక్క నీరు కూడా బయటికి రావట్లా. 70% మన శరీరంలో, మన శరీర నిర్మాణంలోనే 70% నీటి శాతం ఉంటే ఒక్క చుక్క నీరు కూడా బయటికి రావట్లేదు. ఎంత గొప్ప భగవంతుడి సృష్టి మన శరీర నిర్మాణం! ఇంత చక్కటి అవయవాల పనితీరు.
అది ఏ 2 కాళ్ళు చివరిదాకా పనిచేస్తున్నాయి. నడబడుతున్నాం. బ్యాలెన్స్‌డ్‌గా నిలబడగలుగుతున్నాం, నడుస్తున్నాం, పరిగెత్తుతున్నాం. చేతుల ద్వారా ఎన్నో పనులు చేస్తున్నాం. సత్కర్మలు చేస్తున్నాం. అన్ని కర్మలు చేస్తున్నాం. అన్ని రకాల కర్మలు చేస్తున్నాం. ఈ చేతుల ద్వారా నమస్కరించుకోవటం ఒక సంస్కారం. సంస్కారవంతమైన నమస్కారం పెట్టుకోగలుగుతున్నాం. అంత ఇన్ని సులక్షణాలున్న అవయవాలు పనిచేసే విధంగా ఉన్న మన జీవన రీతి, మన శరీర నిర్మాణం, ఈ శరీరం భగవంతుడు మనకిచ్చిన అద్భుత వరం. ఇంత చక్కటి అవయవాలు మనకిచ్చినందుకు, ఇంత చక్కటి అవయవాలు పనితీరు సూక్ష్మ రక్తనాళాలతో సహా ప్రతిదీ పనిచేస్తేనే మా మెదడులో ఉన్న రక్తనాళాలు కూడా పనిచేస్తుంటేనే మనం ఈ రకంగా సజీవంగా ఉన్నాం, సలక్షణంగా ఉన్నాం, మంచి పనులు చేయగలుగుతున్నాం. సో మిత్రులారా, ఎంతటి కష్టాలు వచ్చినా సరే భగవంతుడిని నిందించకూడదు. భగవంతుడు నాకేమిచ్చాడు అని అస్సలు ఆలోచనే చేయకూడదు. ఐ యామ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్, వాట్ ఐ హ్యావ్, వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే నాకున్న దాంతో నేను చాలా తృప్తిగా ఉండాలి తప్పితే భగవంతుడి మీద నింద వేయకూడదు. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు, నా బిడ్డలకే ఎందుకు ఇన్ని కష్టాలు, నా తెలిసిన వాళ్ళకి, సన్నిహితులకి, స్నేహితులకే ఏంటి కష్టాల కొలిమి అని అనుకోకూడదు. మనకి ఉన్న కష్టాలని మనమే అధిరోహించుకోవాలి. మన సమస్యల్ని మనమే పరిష్కారం చేసుకోవాలి. కానీ భగవంతుణ్ణి మాత్రం ఎప్పుడూ నిందించకూడదు. మిత్రులారా, ఇది నాకు జరిగిన అనుభవాల దృష్ట్యా, నాకు జరిగిన ఇన్ని సంవత్సరాలు, నాకు ఇప్పుడు 50 సంవత్సరాల వయసు. ఈ 50 సంవత్సరాల్లో నాకు జరిగిన అంటే అవమానాలు, సన్మానాలు, ఆనందాలు అన్నీ, అంటే కష్టాలు అన్నీ సమ్మేళించి సమ్మోహనంగా నాకు ఈ మాటలు చెప్పాలనిపించింది వాళ్ళ ఫిబ్రవరి 12వ తారీఖున. మనం ఎప్పుడు దేవుణ్ణి నిందించకూడదు. దేవుడు నాకేమిచ్చాడు అని ఎప్పుడు మనం బాధపడకూడదు. నాకే ఇన్ని కష్టాలు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎంతో ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో మనం వచ్చిన ప్రతి కష్టాన్ని నెమ్మదిగా చిక్కుముడి ఎలాగైతే మనం విప్పటానికి ప్రయత్నం చేస్తామో అలాగా విప్పుకొని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలే గాని భగవంతుని మాత్రం ఎప్పుడు మనం నిందలు వేయకూడదు. భగవంతుని మీద ఎప్పుడు మనం వేరే రకమైన ఆలోచనలు, నాకే ఎందుకు ఇంత కష్టాలు అనే ఆలోచన రాకూడదు. థ్యాంక్స్ గివింగ్ అనేది జీవితంలో ఒక గొప్ప అవకాశం. మనం భగవంతుడు మనకి మంచి జీవితాన్ని, అంటే చూపుని ప్రసాదించినందుకు, అంటే అన్ని అవయవాలు సరిగ్గా లక్షణంగా ఉండేటట్టు చేసిన భగవంతుడికి మనం ఎప్పుడూ థ్యాంక్స్ గివింగ్తో ఉంది మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ ద లైఫ్, అంటే ప్రతిదానికి ఊరికే చిరాకులు పట్టడం, మాకే ఎందుకు ఇలా అనుకోకుండా ప్రతిదాన్ని సవినయంగా, సవాలుగా స్వీకరించి, మనం అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంటారు కదా, అంటే పళ్ళు ఉన్నాయి కాబట్టి చెట్టుకు రాళ్ళు పడ్డాయి. మనకు కష్టం వచ్చిందంటే మనం ఆ కష్టాల్లోంచి బయటపడే శక్తి మనకు ఉంది కాబట్టే మనకు ఆ కష్టం భగవంతుడు ఇచ్చాడు అనుకోవాలి తప్పితే భగవంతుడు నాకెందుకు ఈ కష్టం ఇచ్చాడు, నాకే ఎందుకు ఈ కష్టాలు ఇచ్చాడు అని ఎప్పుడు భగవంతుడి మీద మాత్రం నిందలు వేయటం సరికాదు. మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్, మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.